పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రష్మిక అంటే నేషనల్ క్రష్, అన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్స్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, టెరిఫిక్ కాంబినేషన్స్. అలాంటి హీరోయిన్ ఇప్పుడు రూటు మార్చింది, భారీ సాహసం చేస్తోంది, ప్రేమ కథలో భాగమైంది. అయితే అది మామూలు ప్రేమ కథ కాదు. ముందు గోల్డెన్ లెగ్ అన్నారు, తరువాత నేషన్ క్రష్ అన్నారు, ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ క్వీన్ అంటున్నారు, కలెక్షన్ క్వీన్ అని కూడా పిలుస్తున్నారు. కానీ రష్మికకు ఈ టైటిల్స్ ఏవీ కూడా నచ్చడం లేదు. తనని పర్ఫార్మర్ అని పిలవాలి అనుకుంటోంది. అందుకే ప్రయోగాల దారి పట్టింది. ఇప్పటి వరకు రష్మిక అనగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, 100 కోట్ల కలెక్షన్స్. కానీ ఇక నుంచి రష్మిక అంటే పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ అంటే రష్మిక అనే విధంగా తన చిత్రాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే హిందీలో హారర్ మూవీ చేయబోతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ సిరీస్ 100 కోట్లు కొల్లగొడుతోంది. అందుకే హిందీ నిర్మాతలు ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేశారు. ఆ యూనివర్స్ నుంచే స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగానే థామా వస్తోంది. వచ్చే దీపావళికి రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ మూవీ రిలీజ్ కానుంది. యానిమల్, పుష్ప 2, సికందర్, కుబేరా లాంటి చిత్రాల తరువాత థామాలో పూర్తిగా కొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయనుంది రష్మిక. ఏకంగా ఘోస్ట్ గా మారి థ్రిల్ చేయనుంది. హిందీ ఇండస్ట్రీకి 100 కోట్లు కురిపిస్తోన్న స్త్రీ సిరీస్ లోకి ఇప్పుడు రష్మిక అడుగు పెట్టింది. సో దట్ రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కు రష్మిక కొంతకాలం బ్రేక్ వేసినట్లే.